ప్రార్థించిన సహోదరులకి వందనాలు సమర్పిస్తున్నానండి. పరిశుద్ధ గ్రంథం నుండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క సందేశాన్ని మనం విందాం. మారు మనసు అని అంటే గ్రంథం ఏమి వర్ణిస్తుందో అనే సంగతి మనం ఆలోచించాలి. లోకం ప్రకారంగా మారు మనసు అంటే ప్రార్థన పోయి రావటం అనుకుంటారు. ఈ మనిషి మారిందండి, ప్రార్థనకి వెళ్తుంది. ప్రార్థనకి వెళ్ళి వచ్చేది మారు మనసు కాదు. గ్రంథం ఇచ్చే నిర్వచనం ప్రకారంగా మనుషుల జీవితం దిద్దుకోవటంలో ఉంటుందన్నమాట మారు మనసు. క్రైస్తవ జీవితంలో మారు మనసు ఒక ప్రాముఖ్యమైన కీలకమైన విషయమై ఉంటుంది. మారు మనసు ప్రాముఖ్యంగా మనుషులు మారు మనసు పొందితే దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందినవారని చెప్పేసింది గ్రంథం. మారు మనసు పొందేటువంటి విషయంలో దేవుడు తన అనుగ్రహాన్ని కుమ్మరించడమే కాకుండా తను దీర్ఘశాంతాన్ని కుమ్మరిస్తున్నట్టుగా మాట గ్రంథం నుంచి ఆలోచన చేస్తాం. ప్రాముఖ్యంగా మనుషులు మారు మనసు పొందాలని పరమదేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి సంకల్పమైంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, దేవుడు తన గ్రంథంలో మారు మనసు అంటే ఏంటి అన్నాడో మనం ఆలోచించాలి. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాలను గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందాలంట. ఎందుకు మారు మనసు పొందాలి అందరూ అని అంటే గ్రంథం తెలియజేసింది. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ ఏం చేశారంట? అందరూ పాపం చేశారు. పాపము చేసే ప్రతి వాడు ఏం చేయాలన్నమాట? మారు మనసు పొందాలని ఏమై ఉందన్నాడు? ప్రత్యేకంగా దేవునికి కోరిక అన్నాడు అన్నమాట. అక్కడ కోరిక, ప్రగాఢమైన కోరిక అన్నాడు. వాస్తవం మారు మనసు పొందాలని కోరిక కలిగిన దేవుడు కోరుతున్నాడు మనుషులు ఇద్దరండి. దానికి గాను మనుషులు తాము చేసిన పాపానికి శిక్ష కానీ, వారు చేసేటువంటి తిరుగుబాటుతనానికి ఉగ్రత కానీ, అలాగే మనుషులు తాము దేవుని మాట వినకపోయి లోకంలో ఒక దుర్మార్గత దుష్టత్వాన్ని అనుసరించేటువంటి సమయంలో దేవుడు నాశనం కానీ, దేవుడు అమాంతంగా మనుషుల మీదకి రానిట్లేదు. పరమదేవుడు మారు మనసు పొందటానికి సమయాన్ని ఇస్తున్నాడు. ప్రతి వారికి మారు మనసు పొందటానికి సమయం ఇచ్చేటువంటి ఆ సమయంలో మనుషులు నిజంగా మారు మనసు పొందితే వాస్తవానికి దేవుని యొక్క ప్రగాఢమైన కోరికలను జరిగించినట్టయి. లేకపోతే ఏం జరుగుతుందనంటే ఇచ్చిన సమయం దాటిపోయిన తర్వాత ఆ మారు మనసు పొందని కారణాన దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుందని చెప్పేసి మాట్లాడు. కాబట్టి మారు మనసు పొందాలని దేవుడు ప్రగాఢమైన కోరిక ఉందని సమాచారం మాట్లాడి మనం చదువుకున్న లేఖన భాగంలో అపోస్తల కార్యగ్రంథం 17వ అధ్యాయం 30వ వచనంలో, అపోస్తల కార్యగ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం అక్కడ మాట్లాడుతున్నాడు. అందరూ మారు మనసు పొందాలని ఏం చేస్తున్నాడు అనమాట? ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పేసి దేవుడు మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. తన గ్రంథపు మాటల చేత నీకు ఆజ్ఞాపించిన సృష్టిలో అనేకమైన సంగతులు జరుగుతున్నప్పుడు దాన్ని నీకు హెచ్చరిక చేసిన నీ జీవితంలో మార్పు పొందకపోవటం నీ వంతు అయితే, దానికి సంబంధించిన ఉగ్రతను పొందటం కూడా మన వంతు అయింది.
మనుషులు చనిపోయారు అనుకో మన కన్నులు ఎదుట, ఏంటి దాని హెచ్చరిక ఏంటి? అది నీకేం ఆజ్ఞాపిస్తుంది? ఏం ఆజ్ఞాపిస్తుందండి? చనిపోయిన నువ్వు చనిపోయిన ఎదుటివాడు చనిపోతే నీకు కూడా అదే స్థితి రాబోతుంది, నువ్వు జాగ్రత్త పడని హెచ్చరిక. ఏదో కష్టకాలను అనిపిస్తున్నారు అనుకో, కష్టకాలను అనుభవించేవాడు కష్టకాలను అనిపిస్తున్నారు, నీవు కూడా అది స్థితిని అనుభవించబోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మారు మనసు పొందండి అని చెప్పేసి ఒక హెచ్చరిక. దేవుడు నీ కళ్ళ ఎదుట ఆజ్ఞాపిస్తున్న పరిస్థితి అనమాట. అంటే అనేకమైన విషయాలు జరుగుతున్నప్పుడు వాటిని దేవుడు నాకు ఆజ్ఞాపిస్తున్నాడు, నన్ను హెచ్చరిస్తున్నాడు అనే విషయంలో నీ జీవితాన్ని మార్పు చేసుకోవాల్సిన వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి మాకు రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము, అది మాట్లాడుతున్నాడు అన్నమాట. దేవుని అనుగ్రహము ఏం చేస్తుంది అనమాట? అనుగ్రహం ఎవరి కోసం? నువ్వు బతుకున్నావంటే దేవుని అనుగ్రహం. అది ఎందుకు? నీ జీవితంలో ఇంకా దేవునికి వ్యతిరేకంగా లేకపోతే జరిగించేటువంటి కార్యక్రమాలు ఏవి అయితే ఉన్నాయో వాటి విషయంలో నువ్వు జీవితాన్ని దిద్దుబాటు చేసుకుంటావని దేవుడు అనుగ్రహం ఇస్తున్నాడు. అక్కడ ఇంకా ఏం మాట్లాడేది తెలుసా? మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును, అది సమాచారము ప్రత్యేకించి మాట్లాడేసాడు. అనుగ్రహము, అలాగే దీర్ఘశాంతము ప్రత్యేకంగా గమనిస్తున్నాడు. అలాగే సహనం అన్నాడు అక్కడ. సహనం ఎందుకు నేను సహించడం భూమి మీద? ఎందుకు నువ్వు ఇంకా బతకాలని దీర్ఘశాంతం కుమరించు? కారణం ఏంటంటే ఇంకా నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తున్నప్పుడు, దేవునికి ఇష్టం లేనటువంటి చర్యలు నువ్వు చేస్తున్నప్పుడు దాన్ని దిద్దుబాటు చేసుకోవాలని దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు నీ పట్ల అనుగ్రహం చూపుతున్నాడు, నీ పట్ల సహనం కలిగి ఉన్నాడు, నీ పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అది దేవుని యొక్క పార్ట్, దేవుని యొక్క జోక్యం. దేవుడు చేయవలసిందంతా చేస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం, అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతం కుమ్మరిస్తున్నాను అన్నాడు, ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. అలాగే దేవుని అనుగ్రహాన్ని కుమ్మరిస్తున్నాను అన్నాడు. ఆయన చేయవలసిన పార్ట్ తను చేస్తూనే ఉన్నాడు. ఈనాడు నీవు మారు మనసు పొందాల్సిన అవసరత ఎంతైనా అవసరం. ఏంటి మారు మనసు అంటే? బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనము మనం ఆలోచించాలి. మారు మనసు అంటే బైబిల్ ఇచ్చిన నిర్వచనం మనకు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంటుంది. గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట రాయబడింది. 4వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన, అది సమాచారం గ్రంథం ఇచ్చిన ప్రత్యేకమైన నిర్వచనం, ప్రాచీన స్వభావాన్ని వదులుకోవటం అన్నాడు. వదులుకోవటం అర్థమవుతుంది. గ్రంథం ఇచ్చే నిర్వచనం అని కాదు. మారు మనసు అంటే నేను ప్రార్థనకి వెళ్తున్నానండి, కానీ తన ప్రాచీన స్వభావం వదులుకోకుండా ప్రార్థన పోవటం ఒక ప్రత్యేకమైన సంగతి. నేను మారు మనసు పొందానండి, అది కాదు గ్రంథం ఇచ్చే నిర్వచనం. ప్రాచీన స్వభావం అంటే గ్రంథం మాట్లాడుతుంది. మారు మనసు అంటే ప్రాచీన స్వభావాన్ని వదులుకోవటం అన్నాడు. ఇంతకీ ప్రాచీన స్వభావం, మునుపటి ప్రవర్తన అన్నాడు అదే వచనంలో. మునుపటి ప్రవర్తన, ప్రాచీన స్వభావం అంటే మునుపటి ప్రవర్తన వదులుకోండి. మునుపటి ప్రవర్తన ఏంటి? వదులుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మునుపటి ప్రవర్తన వదులుకున్నవాడు, ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నవాడు. జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య ప్రత్యేకంగా ఉన్నాడు.
జక్కయ్య ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నాడు. ఎలాగా ఏం జరిగిందో తెలియదు. యేసుప్రభు ఇంట్లోకి వెళ్ళాడు. తన పాప అని ప్రజలు అంటున్నారు. పాప అంటున్నారు ప్రజలు. పాప ఇంట్లోకి వెళ్ళాడేంటి? పాపి, వాస్తవానికి పాపి. కానీ ఏం జరిగిందనంటే, ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో అది 4 వంతులు తిరిగి ఇచ్చేస్తాను, నా ఆశల సగం పేదలకు ఇచ్చేస్తాను. కాబట్టి జక్కయ్య తన ప్రాచీన స్వభావం వదులుకున్నట్టుగా గ్రంథం తెలియజేసింది. ఈనాడు మనము ఏదైతే క్రైస్తవ జీవితంలో కీలకమై ఉందో అని మాట్లాడుతున్నాడు అనమాట. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు మాట్లాడుతున్నాడు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారన్నాడు. బాప్తిసానికి ముందు ఏం జరగాలనంటే మారు మనసు పొందాలి. అంటే నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. నువ్వు ఏదైతే మునుపు అనుసరించేటువంటి ప్రవర్తన ఉందో దాన్ని సంపూర్ణంగా వదులుకోవాలి అన్నాడు అనమాట. ఆ ప్రవర్తన వదులుకోకుండా బాప్తిసం పొందటం అర్ధరహితము అన్నాడు కనుక అది చెల్లుబాటుగా దేవుని యొక్క సూత్రమేది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను వరంగా పొందాలంటే ఈ గ్రంథం ఇచ్చిన నిర్వచనం ఏంటంటే మారు మనసు పొంది పాపక్షమాపణ మీద ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందాలి. అంటే మారు మనసు అంటే ఒక దుర్బోధన అనుసరించే మనం ఒక సుబోధన అనుసరించడానికి సిద్ధపడాలి. అసత్యాన్ని అనుసరించే మనం సత్యాన్ని అనుసరించడానికి సిద్ధపడాలి. చెడుతనం చేసే మనం ప్రత్యేకం మంచితనాన్ని అనుసరించడానికి సిద్ధపడాలి. పాపం చేసే మనం పరిశుద్ధంగా జీవితం గడపడానికి సిద్ధపడాలి. ప్రత్యేకం మాట్లాడు మునుపడి ప్రవర్తన లేదండి కొద్దిగా అది కూడా కావాలనంటే అది ప్రవర్తన మార్చుకున్నది కాదు. వాస్తవానికి ఏది కావాలి? పాతది కూడా కావాలి. అసత్యం కావాలి, సత్యంతో పాటు అసత్యం కావాలి. అలాగే సుబోధకి దుర్బోధ కూడా కావాలి. ఇదిగో మంచి సహవాసం, క్రీస్తు సహవాసంతో పాటు లోక సహవాసం కూడా కావాలి అని జీవితం గడిపేది ప్రత్యేకంగా మారు మనసు కాదు. ప్రత్యేకంగా డివైడ్ అయిపోవాలి. అందుకు అపోస్తల కార్యగ్రంథంలోనే 2వ అధ్యాయం 41వ వచనంలో ఒక మాట అన్నాడు. 2వ అధ్యాయం 41. కాబట్టి 2వ అధ్యాయం 41వ వచనం 40వ వచనం చూడండి సార్. అనేకమైన సంగతులు సాక్ష్యం ఇచ్చి అదిగో మాట్లాడేశాడు. మన మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోవాలన్నాడు. వేరంటే ఏమవ్వాలన్నమాట? వేరేవటం అంటే ఏమంటాడు? ఒకడు ప్రత్యేకంగా అసత్యం ఉంది, అసత్యం అంటే వేరు అన్నాడు అనుకో. వేరేవటం అంటే ఏం జరగాల? ఒక పక్క సత్యం ఉంది, అసత్యము సత్యం రెండు మిక్స్ అవుతాయా? అందుకే గ్రంథం ఏముందంటే వేరైపోవాలన్నాడు. ప్రత్యేకంగా వేరైపోవాలి. కాబట్టి ఒకడు అసత్యము నుండి సత్యములోకి వేరైపోవాలి. మన చీకట్లో నుంచి వెలుగులోకి వెళ్ళిపోవాలన్నమాట. మునుపడి ప్రవర్తన నువ్వు ఏం చేయాలన్నమాట? వదులుకోవాలి అన్నాడు అనమాట. అది మారు మనసు అంటే గ్రంథం. నువ్వు ఏదైతే చేస్తున్నావో దేవునికి వ్యతిరేకంగా దాన్ని సంపూర్ణంగా మార్చుకుని నీ స్టైల్ వేరుగా ఉండాల్సిన అవసరం. ప్రాచీన స్వభావాన్ని వదులుకోవడం. ఈ ప్రాచీన స్వభావాన్ని వదులుకోకపోతే దాని గ్రంథం ఏమంటో తెలుసా? కుక్క తన వాంది తిరిగితున్నట్టుగా, కడగబడిన పంది బురదలో పోరినట్టుగా అన్నాడు. ఏం జరుగుతుందనమాట? ఏం జరుగుతుంది? మళ్ళీ పోయి బురదలో పోరుతున్నాడు. దాన్ని ఇంకొక విధంగా మనం ఆలోచన చేస్తే నాగడ మీద చేయి పెట్టి వెనకతట్టు చూసే కార్యక్రమం అన్నాడు. వాడు పరలోక రాజ్యానికి హక్కుదారుడా కాదు. కాబట్టి గ్రంథం ఏం తెలియజేస్తుంది? మారు మనసు అంటే దేవుడు ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుడు ఎందుకు అనుగ్రహం చూపిస్తున్నాడు అంటే ఆ మారు మనసు పొందటం వలన మనుషులు నశించిపోకుండా నిత్యజీవం పొందగలిగేటువంటి అవకాశం. అందుకు వేరైపోవాలని ఈ మూర్ఖులకు, ఈ లోకానికి వేరైపోవటం అంటే వెళ్ళిపోవటం. వాస్తవానికి క్రీస్తు సహవాసం, లోక సహవాసం ప్రత్యేకంగా వేరైపోవటం అనమాట. ఒకప్పుడు మనం లోకంతో స్నేహం చేస్తున్నాం, ఇకపై లోకంతో మేము స్నేహం చెయ్యం, అంతే సమాచారం. ప్రియమైన దేవుని పిల్లలారా, మారు మనసు మీ జీవితంలో కీలకమైంది. ఏమంటే నేను మారు మనసు పొంది బాప్తిసం కూడా పొందానండి, నాకు మారు మనసు గురించి అవసరం లేదు. కాదు, గ్రంథం ఏమంటుందో తెలుసా? ప్రతి దినము మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట అన్నాడు, అద్భుతమైన మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అన్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో
ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల కుమారుడైన యేసుక్రీస్తు రక్తము పవిత్రపరిచి అదిగో మాట్లాడుతున్నాడు అనమాట. మనము పాపము లేని వారం అని చెప్పుకొని నెడల మనమే మోసపుచ్చుకుందాం అన్నాడు. అది సార్ ఏమన్నాడు తెలుసా? మారు మనసు పొందేది మనం క్రైస్తవులమైన మారు మనసు పొందాలని ఎందుకు కోరుతున్నాడంటే, మనం ఇంకా ఎక్కడ జీవిస్తున్నాం అనమాట, చీకట్లోనే బతుకుతున్నాం, లోకంతోనే సంఘర్షణ చేస్తున్నాం. అదే ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగులో ఉన్నట్లయితే ఆయనతో మన సహవాసం లేదు. చీకటి సంబంధమైన జీవితం జీవిస్తుంటే ఏం చేస్తున్నట్టు అనమాట, మనం ఇంకా పాపం చేస్తూనే ఉన్నాం. నేను పాపాలు కడిగి వేసుకున్నానండి బాప్తిస్మంలో, నేను పరిశుద్ధుడిని, కాబట్టి నాకు మారు మనసు పొందటం అవసరం లేదని. అంటే గ్రంథం అంటుంది, నీవు పాపము లేదని నువ్వు అనుకున్నావు అనుకో, నీ అంతటిగా నువ్వే మోసగుంచుతున్నావు అన్నాడు. కాబట్టి నేను దేవుని కన్నులెత్తిన పాపం చేస్తున్నప్పుడు కంపల్సరీగా దాని విషయంలో నువ్వు మారు మనసు పొందాల్సిన వస్తుంటుంది. ప్రతి దినము ప్రక్రియ, అదేదో ఒకరోజు ప్రక్రియ కాదు, అది ప్రతి దినము ప్రక్రియ, మన జీవితంలో జరగవలసిన త్వరగా జరగాల్సిన కార్యం. కావున ప్రియమని దేవుని పిల్లారా, మారు మనసు అంటే గ్రంథం ఇచ్చిన నిర్వచనం ఏంటి? ప్రాచీన స్వభావం వదులుకోవటం అంటే ఏంటిదనమాట? మునుపడి ప్రవర్తన వదులుకోవటం అన్నాడు. మునుపడి ప్రవర్తన వదులుకోవటం 2వ సంవత్సరం గ్రంథంలో ఇలా రాయబడింది. యేసెకేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనంలో మాట రాయబడింది. గ్రంథం ఇచ్చే నిర్వచనాలు కాదు. 18వ అధ్యాయం 23వ వచనం. దుస్తులు మరణముందు చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. మాట్లాడాడు ప్రత్యేకంగా. ఏమన్నాడు తెలుసా? మారు మనసుకి గ్రంథం ఇచ్చిన నిర్వచనం ఏంది? ప్రవర్తన దిద్దుబాటు చేసుకోవటం అన్నాడు. అంటే ఏంటిదని అర్థం? ప్రవర్తన దిద్దుబాటు చేసుకోవటం అంటే ఏంటి? ప్రవర్తన దిద్దుబాటు చేసుకోవటం అంటే ఏంటి? బుద్ధి మార్చుకోవటం అన్నాడు. బుద్ధి మార్చుకోవటం, ప్రవర్తన దిద్దుబాటు చేసుకోవటం అంటే బుద్ధి మార్చుకోవటం. ఒక సంగతి ఏంటి తెలుసా? గొంగళ పురుగు గూడు కట్టి, బొచ్చు పురుగు అంటాం కదా. బొచ్చు పురుగు గొంగళ పురుగు వేరు. దాన్ని నేను చూపిస్తున్నాను. అది బొమ్ము గూడు కట్టుకుంటాం. కానీ అదేం చేసిందో తెలుసా? కొద్ది రోజులు నిద్ర వ్యవస్థలో ఉన్న తర్వాత ఎట్లా మారింది? అది ఏం జరిగింది? చీతాకోక చిలుకగా మారింది. నేనేమంటున్నానంటే, ప్రత్యేకంగా ఒకప్పుడు ప్రవర్తన వేరైతే ఇప్పుడు ప్రవర్తన నీది వేరై ఉండాల్సిన వస్తుంది. వాస్తవానికి టోటల్గా ఆపోజిట్. గ్రంథం చెప్పేస్తాను, ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. గ్రంథం ఇచ్చిన నిర్వచనం అంటే ప్రవర్తన దిద్దుబాటు చేసుకోవటం. కీర్తన గ్రంథం 50వ కీర్తన 16వ వచనంలో, కీర్తన గ్రంథం 50వ కీర్తన 16వ వచనంలో ఒక మాట ఈ విధంగా, 50వ కీర్తన 16వ వచనం. బుద్ధిహీనతో మాట్లాడుతున్నాడు, బుద్ధిహీనతో చెప్తున్నాడు అనమాట. బుద్ధిహీనతో అని ఎట్లా సెలవిస్తున్నాడు? భక్తిహీనతో ఎలా సెలవిస్తున్నాడు? నా కట్టలో వివరించడానికి నీకేం పని? నా నిబంధన నీ నోట వసించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటను వెనకకు తోసేసావు, దేవుని మాటలను వెనక్కి తోసేసావంటే నీకు దిద్దుబాటే లేదన్నాడు. అంతే సమాచారం. తర్వాత నువ్వు దొంగను చూసినప్పుడు వాటితో ఏకీభవిస్తావు, వ్యభిచారులతో నువ్వు సంగత్యం చేస్తావు, కీడు చేయవలని నీ నోరు తెరుస్తుంది, నీ నాలుక కపటం పలుకుతుంది, నువ్వు కూర్చుని చూడటం, నీ సహోదరుల మీద కొండెం చెబుతున్నావు, నీ తల్లిదండ్రులు అపనిందలు వేస్తున్నావు. గ్రంథం మాట్లాడిస్తుంది అనమాట. నీ ప్రవర్తన మార్పు లేదు, నీ ప్రవర్తన దిద్దుబాటు లేదు. కానీ గ్రంథం ఏమన్నాడంటే, ఎందుకు నా మాటలు నీ నోట్లో వసిస్తావు? నా నిబంధన నీ నోట్లో అవసరమా? ప్రత్యేకంగా నీ ప్రవర్తనే దిద్దుబాటు చేస్తావు. నీ బుద్ధే మారలేదు. నీ బుద్ధే మారినప్పుడు నా మాటలు నీ నోట్లో వసించేది ఎందుకు అనే. బుద్ధి మార్చుకోకుండా భక్తి అర్ధరహితం, బుద్ధి మార్చుకోకుండా ప్రార్థనా జీవితం అర్ధరహితం అన్నమాట.
కాబట్టి గ్రంథం ఏమి నిర్వచనం తెలియజేస్తుందంటే నీ ప్రవర్తన దిద్దుబాటు చేసుకోవాలి, బుద్ధిని మార్చుకోవాలి. బుద్ధిని మార్చుకున్న వాళ్ళు ఎవరు అన్నారా? బుద్ధిని మార్చుకున్నవాడు రాహాబు. ఇంట్లోకి అడ్డమైన వాడు ప్రతి ఒక్కడు వస్తున్నాడు పోతాడు. ఎందుకంటే వాతావరణం అలాంటిది, బుద్ధి అలాంటిది. ఆమె చూపులు వేరు, ఆమె ప్రవర్తన వేరు, ఆమె ఉండే ఇంటి వాతావరణం వేరు, ఆమె పలికే పలుకులు కూడా వేరు వాస్తవానికి. కానీ ఆమె ఏముందో తెలుసా? పైన ఆకాశం అందు మీ దేవుడు, పైన ఆకాశం అందు కింద భూమి యందు మీ దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని చెప్పేసింది. ఎట్లా తెలుసమ్మా నీకు? నాకు ఎలా తెలుసు అంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడే నాకు తెలిసిపోయింది. 2 రాజులు అమాంతంగా ఓడించినప్పుడే నాకు తెలిసిపోయింది మీ దేవుడు గొప్పవాడని. నీకు అప్పటి నుంచి విశ్వాసం ఉందా? అవును, నేను నమ్మాను అప్పుడు దాకా నేను చెప్పేసి మాట్లాడదు. కాబట్టి గ్రంథం ఏం తెలియజేస్తున్నానంటే 40 సంవత్సరాలు ముందుగా ఎరుకోలోకి వేగుల వారు ఎంటర్ అయ్యేక ముందుగా 40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సమాచారం విన్న ఈ రాహాబు తన హృదయంలోకి చొరబడిపోయిందనమాట. దేవుని యొక్క గొప్పతనం, దేవుడు ఎలాంటి నిత్యశక్తి కలిగిన వాడో, దేవుని ప్రభావం ఎలాంటిదో, దేవుని యొక్క పరిస్థితులు ఏంటో అనే సంగతి ఎరిగినటువంటి ఏం చేసిందనమాట? తన బుద్ధిని మార్చుకుంది. ఎవడు పడితే వాడు వస్తాడు. ఎప్పుడు ఇంట్లోకి ఎవడు పడితే వాడు వస్తాడా? రాడనమాట వాస్తవానికి. ఎందుకనంటే ఒకప్పుడు ఆమె వేశ్య కాబట్టి ప్రతి ఒక్కడు రావటం పోవటం ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు. 40 సంవత్సరాల నుంచి ఆమె విశ్వాస వీరురాలుగా జీవితం గడుపుతున్నారు. రానే వచ్చారు వీళ్ళు, లోపలికి ఎంటర్ అయిపోయారు. వెంటనే వాళ్ళని దాచేసింది. వాళ్ళని దాచిన కారణాన ఏం జరిగిందనంటే వాళ్ళు పొందబోయేటువంటి ఉపద్రవాన్ని తప్పించుకున్నట్టుగా మాట్లాడు. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు 11వ అధ్యాయం. ప్రియమని దేవుని పిల్లల, అబ్రహాము ఎంత విశ్వాసం గలవాడో, హానోక్ ఎంత విశ్వాసం గలవాడో, మోషే ఎంత విశ్వాసం గలవాడో, ఇస్సాక్ ఎంత విశ్వాసం గలవాడో, విశ్వాస వీరుల లిస్టులో ఏమి చేర్చబడింది ప్రాముఖ్యంగా 11వ అధ్యాయం 30 వచనములో ఈ మాట రాయబడింది. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణములు చేయబడిన తర్వాత కూలిపోయినాయి. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారి సమాధానం చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశించకపోయిన అవిధేయులు ఉన్నారు పట్టణంలో. అవిధేయులతో పాటు నశించకపోలేదు. ఎందుకంటే కారణం గ్రంథం చెబుతుంది దిద్దుబాటు వలన నాశనం కాకోకుండా, అవిధేయులతో పాటు నాశనం కాకుండా రక్షించబడగలిగేటువంటి స్థితి ఉంది. ఈ గ్రంథం ఇచ్చే నిర్వచనం. ఈనాడు మనము దేవుని యొక్క సందేశాన్ని త్రోసివేసి ప్రాముఖ్యంగా లోక సంబంధమైన స్నేహంతో దేవునితో పెద్దకు సంబంధం లేదన్నట్టు బ్రతికితే, అంటే వాస్తవానికి నీ యొక్క బుద్ధిని మార్చుకోకపోతే భక్తిహీనతో పాటు మనం నాశనం అయ్యే ప్రమాదం. కాబట్టి దిద్దుబాటుని ప్రేమించాల్సిన అవసరం ఎంతైనా అవసరం. ఆ దిద్దుబాటు క్రైస్తవ జీవితంలో కీలకమై ఉంది. ఏం దిద్దుబాటు చేసుకుంటావు జీవితంలో? ఏ దిద్దుబాటు చేసుకుంటావు? దేవునికి ఇష్టం లేని కార్యాన్ని దిద్దుబాటు చేసుకోవాలి. ఏం పలుకులు పలుకుతున్నావో, నీ పలికే పలుకులు దేవునికి అంగీకారమేనా? నువ్వు చేసే క్రియలు దేవునికి అంగీకారమేనా? నువ్వు ఆచరించే ఆచారాలు దేవునికి అంగీకారమేనా? నువ్వు ప్రవర్తించే ప్రవర్తన దేవునికి అంగీకారమేనా? కాబట్టి ఆలోచించాలి. దేవునికి అంగీకారంగా ఉండే విషయంలో నీవు దేవుని కృపకు పాత్రమై ఉంటావు, లేకపోతే ప్రత్యేకంగా ఉగ్రతకు పాత్రమైన ప్రమాదం. గ్రంథం ఇచ్చే నిర్వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో మరొక నిర్వచనం అక్కడ కనపడతా ఉంటుంది. ఏమన్నాడు? ఇదే యెహోవాకు
ఇశ్రాయేలు నీవు తిరిగి తిరిగి రానుద్దేశించిన ఎడల నా యుద్ధకే రా. నువ్వు ఇటు అటు తిరుగుట ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించు. అది సమాచారం. ఏమన్నాడు తెలుసా? హేయ క్రియలు నా సన్నిధి తొలగించి, హేయ క్రియలు తొలగించు. పోతున్నావా ఇశ్రాయేలు? పోతున్నావా? పోయినదని పోయిందని పోయావా? మళ్ళీ తిరిగి ఒకవేళ నువ్వు రావగలిగితే నా దగ్గరికే రా అన్నాడు. అది వీళ్ళు ఏమైనా క్రియలు చేస్తూ జీవితం గడిపేటప్పుడు మనుషులు చెబుతున్నాడు అన్నమాట, తిరిగి నా ఎద్దకు రా అని బట్టంతులు పెట్టాను. ఇంకో సంగతి ఏం తెలుసా? దగ్గరికి వెళ్ళాడు అనమాట. దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పులేసుకో వెళ్ళిపోదాం. నువ్వు చెప్పులేసుకొని వెళ్ళిపోదాం, వెనక్కి వెళ్ళిపోదాం. ఏంటి చెప్పులేసుకోవటం? ఏం జరుగుతుంది అక్కడ? వాస్తవానికి ఆ వర్ణన భయంకరంగా ఉంటుంది. ఇశ్రాయేలీలు యూదులు దేవుని కన్నులు ఎదుట చేసే చెడుతనము భయంకరంగా ఉంటుంది. నువ్వు చెప్పులు వేసుకుంటావా లేదా? వేసుకొని రా, నా దగ్గరికి రా, నేను తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు. నీ చెప్పులు వేసుకోను, ఏమి లేదు, నాకు తోచినట్టు నేను చేస్తాను అంతే సమాచారం. ఒకసారి 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం. 24వ వచనంలో ఈ మాట మాట్లాడాడు. దయచేసి గ్రంథాన్ని అపార్థం చేసుకోవద్దు. భూతు గ్రంథం అనుకుంటామేమో. గ్రంథం భూతు గ్రంథం కాదు. ఈనాడు నీ హృదయాన్ని మార్చే గ్రంథం. నీ హృదయాల్లో ఉన్నటువంటి చెడుతనాన్ని సంపూర్ణంగా పారద్రోలే గ్రంథం. గ్రంథం ఇలాగే మాట్లాడుతుంది. 24వ వచనం. ఆ అడవినకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతృత వలన గాలి పీల్చును. కలిసిపోయినప్పుడు దాన్ని త్రిప్పగల వాడెవడు? దాని వెదకు గాడిదకు ఏమీ అలసి ఉండదు. దాని మాసములో అది కనబడును. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కొనము, నీ గొంతుగా దప్పికొనకుండానట్లు జాగ్రత్త పడము అని నేను చెప్పినను. నీవు ఆ మాట వ్యర్థము వినను, అన్యులు మోహించి తిని వారి వెంబడినే పోతున్నా. అంతే సార్. చెప్పులు తొడుక్కో, చేసిన పని చేసేసే చాలు. చెప్పులు తొడుక్కో, వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపో, నాతో పాటు నువ్వు ఉండు అని చెప్పేసి పరమదేవుడు యోధాని ఇశ్రాయేలుని బతిలాడుతుంటే నేను నీ మాట విన్నాను. అంటే ఏంటి దాని అర్థం? నేను పోయేదని పోతానే కానీ మళ్ళీ ఏం చేయను? నాకు ఆ క్రియలు, నా ఏమైనా క్రియలు నేను మార్చుకొని నీ దగ్గరకు రాను. మళ్ళీ బతిలాడుతాను 4వ అధ్యాయంలో. పోతున్నావు, పోయి నా దగ్గరికి రావాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా తిరిగి నా యుద్ధకే రా, నీ ఏమైనా క్రియలు వదిలిపెట్టురా. నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా. వెళ్ళేటువంటి వాడు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాల్సిన అవసరం ఉందంటే ఏమైనా క్రియలను వదిలిపెట్టి వెళ్ళాలి. అందుకే మందిరాన్ని అయిపోయినప్పుడు నీ ప్రవర్తన ఒకసారి చూసుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంట? ఒకసారి ప్రవర్తన చూసుకోవాలన్నట. ఏమైనా క్రియలు ఏంటవి? సహోదరులను కనపడినప్పుడు కొండెములు చెప్తావు, అదే మాట ప్రత్యేకించి మాట. ప్రేమ లేదు, ద్వేషంతో జీవితం గడుపుతుంటావు. ఏదో ప్రత్యేకమైన కార్యక్రమాలు, ఏమైనా క్రియలు జరిగిస్తుంటుంటావు. గ్రంథం ఇలాగ మాట్లాడింది. ఏమైన క్రియలు ప్రత్యేకంగా ఈ విధంగా మాట్లాడింది. పేతురు రాసినటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా ఆలోచించేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదివితే ఈ విధంగా రాయబడు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన జీవకాలము మనుజాశలను అనుసరించి నడవక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఏమీ ఉండొద్దు. పోయేవాళ్ళు తిరిగి నా దగ్గరకు తిరిగి వస్తే నీ ఏమైన క్రియలు వదిలిపెడితే దాని జోలికి నీకు ఉండకూడదు. ఆ తర్వాత మనము అది మాట్లాడుతున్నామంటే ఏమైన క్రియల గురించి మాట్లాడతాం. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు
అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలం చాలు. వాస్తవానికి దుర్యాపారం అక్కడ మాట కింద వచ్చిన అపరిమితమైన ఆ దుర్యాపారం అందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు దుర్యాపారం అది. అన్ని జనులుగా జీవితం గడిపినప్పుడు పోయినంతకాలం పోయావుగా, చేసిన కార్యం చేసావు కదా, తిరిగి రానుద్దేశిస్తే తిరిగి వచ్చేట నీవు ఆ దుర్యాపారాన్ని వదులుకుని రావాలి. ఎవరు వచ్చారటగా గ్రంథం, ఎవరు వచ్చారు? దుర్యాపారం నుండి తిరిగి వచ్చిన వాడెవరు? తప్పిపోయినా తన హేయమైన క్రియలు వదిలిపెట్టి వచ్చిన వాడు అనమాట తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? లోకసవారు చూడండి, దుర్యాపారం. ఒకప్పుడు అన్ని జనులుగా జీవించిన జీవితము ఇష్టంగా నెరవేర్చిన కాలం చాలిక, అంతే సమాచారం. మారు మనసు. లోకసువార్త 15వ అధ్యాయం, లోకసువార్త 15వ అధ్యాయం. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతు విందులు, చేయదగిన విగ్రహ పూజలు, అవన్నీ చేసావు. అది గతించిన కాలం చాలా అయిపోయింది. నువ్వు పోయావా? పోయినంత పోయావా? తిరిగి రానుద్దేశిస్తే నా యుద్ధకి మాట్లాడేశాడు ప్రత్యేకంగా. 15వ అధ్యాయము గ్రంథం ఇలాగా మాట్లాడేశాడు. నా 14 వచ్చినాం, 13 వచ్చినాం. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చడు తన ఆస్తిని దుర్యాపారం వల్ల పాడు చేసిన. ఏం చేశాడు అనమాట? దుర్యాపారం వల్ల పాడు చేసిన అన్నాడు. ఏంటి దుర్యాపారం అంటే ఏంటి? గ్రంథం మాట్లాడేసింది చూడండి. 30 వచ్చిన దుర్యాపారం అంటే చెప్పాడు ప్రత్యేకంగా. అయితే నీ ఆస్తిని వేసులతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే, అది ఏంటన్నమాట? దుర్యాపారం. పోకిరి చేస్తాడు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడా ఆటపాటలు. గతించిన కాలం చాలికంతే. చాలు, నువ్వు వదిగో, నువ్వు చెప్పులు దొడుకో, ఇక చాలు, చెప్పులు దొడుకో, వెళ్ళిపోతాం. నువ్వు నాతో ఉండు, నేను నీతో రాదు, నేను అన్నిలో మోహించిన వారితో నేను పోతా. పరమదేవుడు ఎంత బతిమలాడుతున్నాడో చూడండి. నేనేమంటున్నాను, ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు మారు మనసు పొందు అని ప్రత్యేకంగా ఇశ్రాయేలు అనేటువంటి వారిని ప్రత్యేకంగా దేవుడు బతిమలాడుతున్నాడు. ప్రత్యేకంగా చెప్పులేసుకో అంటే ఏంటిదని అర్థం? నువ్వు మారు మనసు పొందు, తిరిగి రానుద్దేశిస్తే నా దగ్గరికి రా, నేను అది తీసుకుని పోతా. కావున ప్రియమైన దేవుని పిల్లారా, తప్పిపోయిన కుమారుడు తన దుర్యాపారం వలన జీవితాలు దిద్దుబాటు చేసుకుని వచ్చేవాడు. అంత దూరం నుంచి వస్తుంటే తండ్రి చూసి పరుగున పోయి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని, ఎక్కడ లేని విలువ, ఎక్కడ లేని ఘనత, ఎక్కడ లేని మహిమ తనకు అనుగ్రహిస్తున్నాడు. ఈనాడు నువ్వు మారు మనసు పొందితే అలాంటి ప్రేమ, అలాంటి కృప, అలాంటి సహనం, అలాంటి దీర్ఘశాంతం దేవుడు నీ పట్ల కుమ్మరించేవాడై ఉంటాడు అన్న సమాచారం గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. మారు మనసు. ప్రార్థన పోతున్నాడండి. ప్రార్థన పోవచ్చు వాస్తవానికి. నేనేమంటానంటే ప్రార్థన పోవటమే కాకుండా గ్రంథం చెప్పినట్టుగా లైఫ్ టర్న్ అవ్వాలి. లైఫ్ టర్న్ అంటే ఏంటి దాని అర్థం? ఒక పేదవాడు ధనవికుడు అయ్యాడంటే ఏమంటారన్నమాట? వాడి లైఫే మారిపోయిందిరా, వాడి లైఫే మారిపోయింది. లైఫ్ మారిపోవటం కాదు, లైఫ్ లోపల లైఫ్ మారాలి. బయట కనపడే లైఫ్ వేరు, అంతరంగంలో లైఫ్ వేరు. ఇది జీవంతో కూడిన లైఫ్, అదేమో భౌతిక సంబంధమైన లైఫ్. కాబట్టి గ్రంథం మాట్లాడుతుంది మారు మనసు. తప్పిపోయిన కుమారుడు తమ జీవితాన్ని దిద్దుబాటు చేసుకున్నాడు. బుద్ధి వచ్చిందంట. వెంటనే తను మనసు మార్చుకున్నట్టుగా మాట్లాడేశాడు. ఇంకెవరైనా ఉన్నారా అలాగా తన యొక్క తప్పును దిద్దుకున్న వాళ్ళు? అపోస్తలుడైన పౌలు కూడా ధర్మశాస్త్రం వలన బహు నిష్ఠగలవాడని సంఘాన్ని హింసించేవాడు. అందుకే గ్రంథంలో అన్నాడు, పూర్వం దోషకుడు, హింసకుడును, హానికరుని. ఇప్పుడైతే ప్రభు కోసమే హానిని అనిపించగలిగిన, ప్రభు కోసమే దూషించబడింది, కానీ ప్రభు కోసమే హింసించబడ్డవాడు. కావున ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించేయాలి. ఏమైన క్రియలు తొలగించు.
గ్రంథం ఇచ్చే నెరవచ్చు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 28వ అధ్యాయం 13. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13. గ్రంథం ఇలాగ మాట్లాడుతుంది, దాచిపెట్టువాడు అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు ఏం చేయాలంట? అతిక్రమమును విడిచిపెట్టు. విడిచిపెట్టు. అది మారుమనసు అన్నాడు ప్రాముఖ్యంగా. అతిక్రమమును విడిచిపెట్టడం మారుమనసు. ఎవరైనా ఉన్నారా అలాగా అతిక్రమాలను విడిచిపెట్టిన వాళ్ళు? అతిక్రమమును విడిచిపెట్టిన వాళ్ళు గ్రంథంలో ఇలా మాట్లాడేశాడు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అతిక్రమమును విడిచిపెట్టటం. నువ్వు ఎప్పుడైతే అతిక్రమాన్ని విడిచిపెడతావో, ప్రత్యేకంగా నీ ఏక్రమలను తొలగించుకొని మరి తిరిగి రానుద్దేశిస్తే దేవుని సన్నిధికి వచ్చావో, అలాగే నీ బుద్ధిని మార్చుకొని తిరిగి క్షేమంగా నీ ప్రవర్తన దిద్దుబాటు చేసుకొని దేవుని సంతోషపెట్టావో, అలాగే ప్రాముఖ్యంగా నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నావో, దేవుని యొక్క దీర్ఘశాంతానికి పాత్రుడై ఉంటావు, దేవుని సహనానికి పాత్రుడై ఉంటావు. లేకపోతే మారు మనసు పొందటానికి నీకు సమయం ఇచ్చింది, కానీ మారు మనసు పొందడం వల్ల పడలేదు. కాబట్టి నేను ఒక ఉమ్ము వేయాలనుకుంటున్నాను, నీ మీద ఉమ్ము వేయాలనుకుంటున్నాను అన్నాడు. ఒకటే సమాచారం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం 3, 4 లేదా? యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణముకు దూరం పోయి ఇక 40 దినములకు నినెవె పట్టణము నాశనమగునని. 40 సంవత్సరం 40 రోజుల్లో నినెవె పట్టణం నాశనం అవుతుంది. నేనేమంటున్నానంటే, జలప్రళయం రప్పించిన ఆ రాత్రి రాలేదు. జలప్రళయం రప్పించిన ఆ రాత్రి రాలేదు. అలాగే నినెవె పట్టణం నాశనం చేయాలనుకున్నా ప్రత్యేకంగా అప్పుడప్పుడు నాశనం చేయలేదు. వాస్తవానికి పరమదేవుడు ప్రతి వారికి సమయం ఇస్తాడు. మారు మనసు పొందడానికి సమయం ఇస్తాడు అనేది గ్రంథం ఇచ్చే నెరవేర్చడం. చూడండి ఒకసారి అక్కడే ఉండండి మీరు, ప్రకటన గ్రంథానికి వచ్చేసేయండి. అక్కడే ఉండండి మీరు, ప్రకటన గ్రంథం. నేను చదువుతున్న ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసును పొందనొల్లదు. ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో వ్యభిచరించిన వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమ పాలు చేస్తారు. మారు మనసు పొందడానికి ప్రతి వారికి సమయం ఇస్తారు. ఆ సమయంలో మారు మనసు పొందటం నీకు వీలు పడకపోతే శ్రమ పాలు అవ్వటం ఖాయమన్నాడు ప్రాముఖ్యంగా. కానీ వీళ్ళకి అందిన సందేశం అందిన వెంటనే ఏం జరిగిందో మాట్లాడచ్చు. కింద భాగం ఉంచి చాటించి అల్పులేమి గోనిక పట్ట కట్టుకొని కరోనా వచ్చింది కాబట్టి ప్రార్థన పోదాం, పోయి కూర్చుంటే సరిపోద్ది. కాదు, వాళ్ళు కూడా ఏదో ఉపద్రవం రాబోతుంది కాబట్టి ఉపవాసం మానేద్దాం. తింటాం ప్రత్యేకంగా అంటే అన్నం తింటాం మానేద్దాం, ఉపవాసం చేద్దామని. ఉపవాసం చేసినంత మాత్రాన వారి మీదకి వచ్చి ఉపద్రవం రాకుండా పోవటం లేదు. వాస్తవానికి కింద ఇంకొక కథ ఉంది, చదవండి. వినబడినప్పుడు తన సింహాసనం మీద దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుని మరియు రాజైన తానును మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ మా పశ్చాత్తాపడి మనసు తిప్పుకొని మనం లయం కాకుండా చల్లార్చుకుంటాడేమో. కనుక ఏవి పుచ్చుకోకూడదు.
పశువులు కానీ ఎద్దులు కానీ మేమేతో మేయకూడదు, నీళ్ళు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి అదిగా మాట్లాడేసారనమాట. వాస్తవానికి తమ అతిక్రమమును మానివేసేయండిరా. మనం అందరం మానేద్దాం. ఎవరు వీళ్ళు? వాస్తవానికి అష్షూరు దేశానికి రాజధానిగా ఉన్న నినేవే పట్టడపు ప్రజలు. అష్షూరు దేవుని ఎరగని మనుషులు. వారు ఏదో చేస్తుంటే ఈ నినేవే పోయి యోనా చెబితే వాడు మారు మనసు పొందాల్సిన పనే ఉంది. దేవుని గురించిన గొప్ప సంగతి అని తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? కానీ అన్ని జనులైనటువంటి అష్షూరీలు ప్రత్యేకంగా తల వచ్చి రాజుతో సహా గొనిపట్ట కట్టుకొని అక్కడ కూర్చోవటమే కాకుండా తమ దుర్మార్గతలను విడిచిపెట్టాలి అని. మనం చేసే అక్రమము దాన్ని వదిలిపెట్టేద్దాం. ఒకవేళ దేవుడు మన విషయంలో పశ్చాత్తాపడతాడేమో, ఆయన చేస్తానన్న కీడు చేయకుండా మాంతాడేమో, లేకపోతే ఆయన మన విషయంలో జాలి కలిగి ఉంటాడేమో. అలాగే 10వ వచనంలో మాట మాట్లాడాడు అద్భుతంగా. 10వ వచనం, ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలకు దేవుడు చూచి పశ్చాత్తపుడై చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయటం మానేను అన్నాడు అనమాట. కీడు రాకుండా ఆగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ అతిక్రమాన్ని వదులుకున్నారు. ఈనాడు నీ జీవితంలో జరిగేటువంటి ప్రతి చెడుతనమో, ప్రతి పాపమో, ప్రతి అతిక్రమమో నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడే దేవుని కృపకు పాత్రపడతావు. అప్పుడే దేవుడు నిన్ను కనికరిస్తాడు. అప్పుడే నిన్ను వృద్ధిలో తీసుకొస్తాడు. అప్పుడే నిన్ను ఉన్నతమైన స్థితిలో నడిపిస్తాడు. కాబట్టి మారు మనసు. మనం చెప్పేది అర్థమవుతుందా? మారు మనసుకి గ్రంథం అనేకమైన నిర్వచనం. ఎవరికి ప్రార్థన పోయి వచ్చేది కాదు మారు మనసు అంటే. అర్థమవుతుందా? గ్రంథం మాట్లాడి జాగ్రత్తగా ఆలోచించేద్దాం. క్రైస్తవ జీవితంలో నీ జీవితంలో మారు మనసు కీలకమై ఉంటుంది. బాప్టిజం పొందటం రెండో కీలకం. ఆ కీలకానికి ముందుగా మొట్టమొదటి కీలకం ఇదే. మెలక ఇదే అనమాట. వాస్తవమైన మెలక. ఏమండి, వీళ్ళు ప్రార్థన పోతారు కానీ బజార్లో తిట్టుకుంటారు. వీళ్ళు ప్రార్థన పోతారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటారు. ప్రార్థన పోతారు, ఎప్పుడూ సమాధానం ఉండదు. ప్రార్థన పోతారు. ఏంటది దాని అర్థం ఏంటి? ప్రార్థన పోతారు, వాక్యాన్ని అనుసరించరు. వాళ్ళ సాక్ష్యం బాగా, వాళ్ళు మంచితనం ఉండదు. వాళ్ళు అసలు క్యారెక్టర్ తేడాగా. ఏంటది? బాప్టిజం పొందారు, విజయం ప్రయోజనం ఉందా? దేవుడు ఏమైనా మెచ్చుకుంటాడా దాని విషయంలో? కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మారు మనసు క్రైస్తవ జీవితంలో ఒక విశేషమైనది, ఒక ప్రాముఖ్యమైన కీలకమైనది. కాబట్టి గ్రంథం తెలియజేస్తుంది. లైఫ్ బ్రతుకును మార్చుకోవడం, బుద్ధిని మార్చుకోవడం, సమస్తాన్ని పాత స్వభావాన్ని వదులుకోవడం, మునుపటి ప్రవర్తన విడిచిపెట్టేది. అలాంటిది మళ్ళీ తిరిగి వచ్చిందనుకో, మనం ప్రమాదంలో పడుతున్నట్టు. కావున ఒకసారి మనం ఆలోచన చేసుకో. మారు మనసు పొందటానికి దేవుని జోక్యం ఇది. వాస్తవం ఇది దేవుని జోక్యం. మారు మనసు పొందటంలో నిన్ను హెచ్చరించేదేంటి? నీ మారు మనసు పొందటానికి నిన్ను హెచ్చరించేది ఏంటి అనే సంగతి మనం ఆలోచన చేస్తాం. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం. మారు మనసు పొందటానికి
ఒకటి దేవుడేమో దేనికి శాంతం గుమ్మరిస్తున్నాడు, అనుగ్రహం చూపిస్తున్నాడు, అది దేవుని పార్ట్. లోకంలో దేవుడే దేని ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు అనడానికి మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు దేని ద్వారా హెచ్చరిస్తున్నాడు, మారు మనసు పొందడం దేని ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఆమోసు గ్రంథం 4:6. మీ పట్టణములన్నిటి నేను మీకు రక్తశుద్ధి కలుగజేసిన మీరున్న స్థలం అన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేసిన మీరు నా తప్పు తిరిగిన వారు కాదు. అంటే ఏంటంటావు? దంతశుద్ధి అంటే అమ్మా ఆ మాట వినపడుతుంది మీకు? దంతశుద్ధి కలుగు చేసినాను అని అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? అంటే తెల్ల చేస్తారట, పళ్ళు మెల్లమెల్ల మెరిసే కోల్గేట్, రెడ్ పేస్ట్, రాయల్ పేస్ట్ తెల్ల చేసిద్దంట అట. ఏదైనా చేస్తున్నాడంటావా? ఏంటి దాని కథ? దంతశుద్ధి అన్నాడు కదా, ఏంటి? పట్టణానికి దంతశుద్ధి కలుగు చేసిన అంటే ఏంటి? తినటానికి ఏమి లేకుండా చేశాడు. తింటే కదా పళ్ళు అంతా ఏదో ఒక కంపు కొట్టేది. ఆ మాట మీకు అర్థమవుతుందా? నోట్ల పళ్ళలో ఇరుక్కుపోయేది, కంపు కొట్టేది. కాబట్టి తినటానికి ఏమి లేకుండా చేసేసాడు. బిరచేసే తినటానికి ఏమి లేదు. ఏమి ఉందంటే అప్పుడు నోరు, పళ్ళు, శుద్ధిగానే ఉంటుంది. అంటే దేవుడు తినటానికి ఏమి లేకుండా చేశాడు అని. రెండోది కింద భాగంలో ఏమన్నాడంటే దంతశుద్ధి కలుగు చేసినాను, మీరున్న స్థలములన్నింటిలో మీకు ఆహారం లేకుండా చేసినాను. అదే పాయింట్ వాడాడు అక్కడ. ఆహారం లేకుండా చేసినాను, మీరు నా తోటి తిరిగిన వారు. 7వ వచనం. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా ఏం జరిగింది? కోతకాలానికి ముందు వాన రాలేదనక ఏం జరిగింది? తాలైపోద్ది. అది సంగతి. పుట్టిందనుకో ఏమంటుంది దాన్ని? వన్నేగా వడ్లు పువ్వు వచ్చింది, అంతే ఎండిపోద్ది అనమాట. ఏం లేదనమాట. కాకపోతే కాయ పువ్వు వచ్చింది, కాయ అటుకు వచ్చింది, అదేమో పాకానికి రాదు. అలాంటి పరిస్థితి అనమాట. గ్రంథం మాట్లాడుతుంది. కోతకాలానికి ముందు 3 నెలలు వాన లేకుండా చేసి ఒక పట్టణం మీద కురిపించి మరొక పట్టణం మీద కురిపింపకపోతే ఒక చోట వర్షం కురిచెను, వర్షం లేని చోట ఎండిపోయి. ఉందా ఇప్పుడు ఈ కాలాల్లో? ఉందా ఈ వాతావరణం? ఈ వాతావరణం ఉందో ఏంటి దాని అర్థం? మాట్లాడేసేసాడు అనమాట. 2-3 పట్టణాల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చట నీరు వారికి చాలకపోయిన, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా. ఏంటి పరిస్థితి? 9వ వచనం మాట్లాడుతున్నాడు. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతనో కాటుకు చేతనో నేను పాడు చేసి గొంగళ పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేశాను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు. అంటే ఏంటన్నా? చిట్టి అంతేమో పోయినా నా వైపు తిరగలేకపోయారు, ఏంటి దాని అర్థం ఏంటి? దేవుని తట్టు తిరగటానికి లేదా మారు మనసు పొందటానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం హెచ్చరిక చేస్తున్నాడు? ప్రకృతి అర్థమవుతుందా? ఒక షేరుకి నాగారంలో వర్షం ఉంది, మా ఊర్లో లేదు. 7 దాకే ఉంది, మేము వచ్చినప్పుడు వెళ్ళలేదు, వర్షం ఆడుంది. ఏంటి దాని అర్థం? అది విచిత్రంగా ఉంటుంది. మనుషులు విచిత్రం కాదు. అక్కడ వర్షం ఉంది, ఇక్కడ లేదండి, భలే ఉంది, విచిత్రంగా పడింది. మనం విచిత్రం పట్టడం కాదు, అది దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు అనమాట, నువ్వు మారు మనసు పొందటానికి. అది గ్రంథం చెప్పింది. అని నేను ఇలా చేసినా కూడా మీరు నా తట్టు తిరిగిన వాళ్ళు, మారు మనసు పొందిన వాడు కాదని చెప్పేసి హెచ్చరిక చేశాడు. కాబట్టి గ్రంథంలో మాట్లాడుతున్నాడు, ప్రపంచంలో నీకు నీ కన్నులు ఎదుట 4 మూలలు ప్రత్యేకంగా పొలిమేరలు ఉంటాయి. 4 పొలిమేరల్లో పరమదేవుడు ప్రకృతి వైపరీత్యాలను నీ కన్నులు ఎదుట చూపించినప్పుడు దేనికనంటే నువ్వు మారు మనసు పొందటానికే నీ కన్నులు ఎదుట వాటిని జరిగిస్తున్నాడు. అది సార్, అంతేగాని భలే విచిత్రంగా పడిందండి. ఆడే వానలో తడిసి వచ్చాము, ఏడు గాలి ఎండిపోయాం, అయిపోయింది. అది విచిత్రం కాదు. నీ మనసు మార్చుకోవటానికి దేవుడు నీ కన్నులు ఎదురు జరిగించే కార్యక్రమం. దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయం.
దినవృత్తాంతాల 2వ గ్రంథం 14 అధ్యాయం 1వ వచనం నుంచి మాటలు రాయబడి ఉన్నాయి. వచనం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతని దావీదు పట్టణం ముందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజు అయిను. అతని దినముల్లో దేవుడు దేశము 10 సంవత్సరం నెమ్మది పొందెను. ఆస తమ దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడిచినవాడై అన్ని దేవతలను బలిపీఠను పడగొట్టి ఉన్నత స్థలం పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్థలములను కొట్టివేసించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించటం యోధా వారికి ఆజ్ఞాపించి మాట్లాడుతున్నాడు అనమాట. 7వ వచనం. అతడు యోధా వారికి ఇలా ప్రకటన చేసిన మన దేవుడని యెహోవా మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. దేశమందు మనం నిరభ్యంతరంగా తిరగవచ్చును మాట్లాడేశాడు అనమాట. నెమ్మదిగా ఉంది జీవితం. ఎవరి గురించి మాట్లాడాడు? ఆశా గురించి మాట్లాడేశాడు. దేవుడిని ఆశ్రయించినంత కాలం ఆశాకాలంలో దేవుడి నెమ్మది కలుగు చేశాడు, సౌఖ్యాన్ని కలుగు చేసేసాడు. కానీ జరిగిన కార్యక్రమం ఏంటంటే 16వ అధ్యాయం 9వ వచనం నుంచి మాట్లాడబడింది. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతట సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రం చూపి అతని బందీ గృహంలో వేయించను. ఇదిగాక ఆ సమయం అందే ఆశ జనుల్లో కొందరు బాధపరచను. ఆశ చేసిన కార్యముల గురించి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమును వ్రాయబడి ఉన్నది. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరం పాదముల్లో జబ్బు పుట్టి తాము బహు బాధపడినను. దాని విషయమై అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. అది సంగతి. అర్థమైందా? దేవుని ఆశ్రయించిన కాలం అంతా దేవుడు ఆయన పట్ల నెమ్మది కలుగు చేశాడు. దేవుని ఆశ్రయించడం ఎప్పుడైతే మానేస్తున్నాడో, దేవుని యొక్క క్రియలను జరిగించుకోకుండా ఉంటున్నాడో, దేవుని యొక్క దైవజనుడైనటువంటి ప్రవక్త హెచ్చరిక చేస్తే ఆయన హింస పెట్టాడో, అలాగే అక్కడ ఉన్నటువంటి వారిని శ్రమపాలు చేశాడు. అలాగే తనకి కాళ్ళు జబ్బు పుట్టినప్పుడు దేవుని దగ్గర విచారణ చేయకోకుండా ఆఫ్టర్ ఆల్ దేవుని అడిగేది ఏంటి అన్నటువంటి భావంతో జీవితం గడిపిన కారణాన ఆశ మరణమైనట్టుగా గ్రంథం తెలియజేసింది. అంటే ఏం జరుగుతుందన్నమాట? 2వ సమాచారం, నువ్వు మారుమనసు పొందటానికి దేహం మీద రుగ్మత ఆడతాము. నా మాట మీకు అర్థమైందా? దేహం మీద రుగ్మత, రోగం అంటే దేహం మీద ఆడతాము. నీకు రోగం వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే నీ జీవితాన్ని మార్చుకొని అర్థం అనమాట. ఎక్కడుందో లోపం చక్కదిద్దుకో. ఇంట్లోకి పాము వచ్చేసింది. ఏ గుడ్డ కింద ఉందో, ఏ చాప కింద ఉందో, ఏ సందులో ఉందో ఇల్లంతా వెతికి దాన్ని పట్టుకొని బయటపడేసినట్టుగా నువ్వేం చేయాలంటే నీలో ఉన్న చెడుతనం, నీలో ఉన్న ప్రతి ప్రాచీన స్వభావం, నీలో ఉన్న ఏమైనా ప్రతిక్రియని ఏం చేయాలన్నమాట? నిన్ను పాడు చేసింది కాబట్టి దాన్ని తీసి బయటపడాలి. జీవితాన్ని దిద్దుబాటు చేసుకోవాలి, నీట్గా చేసుకోవాలి. అప్పుడు ప్రత్యేకంగా దేవుని అనుగ్రహానికి పాత్రయ్యే అవకాశం ఉంది. కాబట్టి దేహం మీద రోగం కిసలాడుతుంటే ఖచ్చితంగా అది మారు మనసుకే అనే సంగతి నీకు అర్థమయ్యే అవకాశం. మారు మనసుకే అనే సంగతి అర్థం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం అవ్వచ్చు. ఏం కనపడింది అక్కడ కథ? నేనేమంటున్నానంటే మారు మనసు పొందటానికి దైవజనుని యొక్క హెచ్చరిక మారు మనసు పొందటానికి అయి ఉంటుంది. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు నువ్వు మారు మనసు పొందటానికి దైవజనుని ద్వారా హెచ్చరిస్తాడు. దేహం మీద రుగ్మత నిన్ను హెచ్చరించడానికి ఉంటుంది. ప్రకృతిలో జరిగే అనేకమైనటువంటి విపత్తులు నువ్వు మారు మనసు పొందటానికి అయి ఉంటుంది.
అందుకే అవి తలబడతాయి. కాబట్టి దైవజనుని హెచ్చరిక మాట్లాడేశాడు, ఎవడో తెలియదు, నేను చేసిన నాకే తెలుసు, నా తప్ప ఇంకెవడో తెలియదు అనుకున్నాడు దావీదు. చేసిన పొరపాటు చేసేసేసాడు. అంతలోకి ఆయన దేశం ప్రత్యేకంగా నాతాను పంపించేసాడు. నాతాను వచ్చి నేరుగా ఒక కథ తెప్పించాడు. నా రాజ్యాన్ని ఎంత దుర్మార్గ పని చేసేవాడు అన్నాడు. అరే ఎవడవాడు చావటానికే పోతాడు అన్నాడు. ఆ దుర్మార్గుడు నీవే అని ఒకే ఒక మాట ప్రాముఖ్యంగా దేవుడు ప్రవక్త ద్వారా హెచ్చరిక చేశాడు. కాబట్టి వెంటనే దావీదు ఏం చేశాడని వెనక ముందు ఆలోచన చేయకుండా, నేను మారు మనసు పొందుతున్నాను, నాది తప్పు, నాది పొరపాటు అయింది, నా పాపాన్ని క్షమించని ఆ నాతానుతో ప్రత్యేకంగా మాట్లాడింది. మనకి ఒక పాయింట్ మాత్రం కనపడింది, నేను పాపం చేసి తిని అనే ఒక ప్రత్యేకమైన పదాన్ని అక్కడ వాడినట్టు కనపడుతుంది. కానీ తను పాపం చేసింది, నన్ను చేసిన పాపాన్ని కడిగివేయమని అనటానికి కీర్తన గ్రంథం 51 కీర్తన ప్రాముఖ్యంగా ఉంది. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 51 కీర్తన 51 కీర్తన చిన్న చిన్న అక్షరాలతో అక్కడ ఒక మాట రాయబడింది. చూడండి ఒకసారి చిన్న అక్షరాలతో. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. కాబట్టి ఆయన హెచ్చరించినప్పుడు ఆయనలో వచ్చిన మార్పు, ఆయనలో వచ్చినటువంటి జీవితం ప్రత్యేకంగా ప్రదర్శించబడింది. అది ఆ మార్పు తన కీర్తన ద్వారా మనకు కనపడతా ఉంటుంది. మాట్లాడుతుంది, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగు కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎలా నా ఎదుట ఉన్నది, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా పడుతూ, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా పడుతూ, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించినది. వాస్తవం. 5వ వచనము సమాజంలో వక్రీకరించబడతా ఉంది. 5వ వచనము సమాజంలో వక్రీకరించబడతా ఉంది. జన్మ పాపం ఉంటుంది పిల్లలు, కానీ చెప్పేవాళ్ళు లోకంలో లేకపోలేదు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. జన్మ పాపం ఎలా ఉందరో బాబు అని అడిగేవానికి ఈ వచనం తీస్తాను. ఏమన్నాడు అనమాట, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అన్నాడు. పాపముతోగా కందం లేదు, పాపములో నా తల్లి పాపలోకంలో జీవితం గడుపుతుంది. ఆ పాపలోకంలో జీవితం గడిపిన టయాన నన్ను కన్నది, నన్ను కంటే నేను కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి నేను పాపం చేసిన వాడిని అయ్యి ఉన్నానని చెప్పేశాడు. అంతేగాని నా తల్లి నన్ను పాపంతో కందనా అనే మాట ప్రత్యేకంగా లేదు. ఎందుకంటే దేవుడు మనుషులను యథార్థవంతులు పుట్టించాడు. గర్భఫలం యెహోవా అనుగ్రహించిన స్వాస్యము పానుపు నిష్కళంకమైందని చెప్పిన తర్వాత పుట్టే బిడ్డ పాపముతో జన్మించడం సాధ్యమే కాదు. ఏంటి ఎలాగా జన్మ పాపం ఉందని అంటామంటే ఈ వచనం చేస్తాడు. 5వ వచనం ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడాడు? దావీదు తాను చేసిన పాపాన్ని పరిహరించుకునే విషయంలో పలుకుతున్న పలుకనమాట. నా తల్లి పాపం లోకంలో ఉంది, ఆ లోకంలో పాపం చేసిన కాలం అది, ఆ కాలంలో ఉన్నప్పుడు నన్ను కన్నది, కన్న తర్వాత నేను పాపం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేశాడు. తప్ప వాస్తవానికి జన్మ పాపం పిల్లలకు. కావున ఈ కీర్తన దావీదు నాతాను హెచ్చరించినప్పుడు అద్భుతంగా తను మారు మనసు పొందుతున్నట్టుగా ప్రత్యేకంగా సందేశం మనకి తెలియబడతా ఉంటుంది. కాబట్టి నువ్వు మారు మనసు పొందితే జరిగే ఏర్పాట్లు, నువ్వు నిజంగా మారు మనసు పొందితే జరిగే ఏర్పాట్లు సింపుల్గా మారు మనసు పొందితే పొందకపోతే జరిగేదేంటి? ఏందో ఏం చేస్తే ఏదో వస్తుందో లేనిపోయింది, నిద్రపడ కూర్చుంటే పోదు. ఏం జరుగుతుంది? మారు మనసు పొందితే జరిగేది. దుష్టుడు మరణం చేత నా మాత్రం నాకేమో అతను సంతోషం కలుగునా? వాడు తన ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుట్టయే. దేవుని సంతోషం, దేవుని సంతోషం, దేవుని సంతోషపెట్టే కార్యక్రమంలో ఒకటి
ఏంటనమాట? నా కుమారుడు తప్పిపోయి దొరికెను, చనిపోయి బ్రతికాను, కాబట్టి విందు నేను ఇట్లా చేస్తాను, నా సంతోషంలో వచ్చి పాలు పుచ్చుకోండి. సంతోషంలో పాలు పుచ్చుకునే కార్యక్రమం. కాబట్టి దేవుని సంతోషపెట్టగలిగేటువంటి ఒక అద్భుతమైన క్రైస్తవ జీవితంలో కీలకమైంది ఏదనమాట? ఏంటి? ప్రార్థన పోయి రావటమా? మరేంటి దేవుని సంతోషపెట్టే కార్యక్రమం ఏంటి? దేవుని సంతోషపెట్టే కార్యక్రమం ఏంటి? నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవడం, నీ ప్రవర్తన దిద్దుబాటు చేసుకోవడం, నీ క్రియలు నీ క్రియల నుండి తొలగిపోవటం, నీ అతిక్రమములను విడిచిపెట్టడం, వీటిని గురించి మాట్లాడేసి ఇలా ఎప్పుడైతే చేస్తావో ఖచ్చితంగా దేవుడిని నువ్వు సంతోషపెట్టగలిగే అవకాశం ఉంటుంది. రోజు మెట్ల మీద కూర్చుండే పక్కింటా ఆమె సంతోషపెట్టడానికి ఏం చేస్తావు తెలుసా? ఏం చేస్తాం? నీతో పలకట్లేదు, ఆమె ఉంది అక్కడ, ఆమె నీతో పలకాలి, కొంచెం ఆమెని కొంచెం పరిచయం చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇంట్లో ఉన్న పరమాణం ఒక గ్లాస్ తీసుకెళ్ళి ఏం చేస్తాం అనమాట? ఆమెకి ఇస్తాం. ఎందుకని? ఆమెను కొంచెం సంతోషపెట్టాలి. పరమాణం, మేడం ఇదిగో ఎలా ఉన్నా చూడండి, అయిపోయి ఏమో పరిచయం అయిపోయింది. ఏమైంది? ఆమెను సంతోషపెట్టడానికి ఒక పరమాణం గ్లాసు ఆమెను సంతోషపెడితే ఏం జరుగుతుందన్నమాట? వీళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైనటువంటి బంధం ఏర్పడింది. సింపుల్ కార్యక్రమం. ఆమెను ఏదో పలకపోతే పలకలేదు, కానీ ఆమె సంతోషపెట్టాలి. ఆమె నీకు వెళ్ళి చూడి నవ్వాలన్న, లేకపోతే నవ్వకపోతే ఇది ఒకలాగా రోజు ఒకలాగా ఉంటుంది అనమాట. మెట్లు కూర్చుని ఎప్పుడు ఉసూరు పంట పడుతుందని అంటాం. కాబట్టి ఆమె నవ్వించడానికి, ఆమె నీతో పలకరించడానికి ఏం చేయాలన్నమాట? ఆమె సంతోషంగా ఉండటానికి ఎన్ని కార్యక్రమాలు అంటే అన్ని కార్యక్రమాలు. మరి దేవుని సంతోషపెట్టాలని నువ్వు చేసే కార్యక్రమం, కీలకమైన కార్యక్రమం ఏంటంటావు? ఏంటిది? ఏంటి? ఏం చేస్తే కీలకం? నువ్వు ప్రార్థన పోయి కన్నీళ్లు కాల్చి ఇట్లా చేస్తే కీలకమా? కాదు. మనసు మార్చుకోకుండా ప్రార్థన కాదు, బోర్ల పడుకున్నా కూడా ఏముండదు. బోర్ల పడుకున్నా ఏముండదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? నువ్వు ఆ సత్యం నుండి సత్యంలోకి రాకోకుండా నువ్వు ఎంత ఏం చేసినా ప్రయోజనం ఉండదు. నువ్వు లోక స్నేహాన్ని వదిలిపెట్టుకోకుండా దైవ స్నేహాన్ని అనుభవించడం చేతకాకుండా ఏముండదు. వాస్తవం దేవుని సంతోషపెట్టాలి. వాడు బుద్ధి మార్చుకున్న దగ్గర చచ్చినోడు బతికాడు, తప్పిపోయి దొరికాడు, కాబట్టి నా సంతోషంలో పాలుపుచ్చుకోండి. అది సందేశం. ఒకవేళ మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుంది? మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుంది? నశించటం ఖాయం. నశించటం ఖాయం. నశించిపోవటం ఖాయం. భౌతికంగా నశించిపోవు, కానీ దేవుని కృపకు నువ్వు పాత్రవై ఉండటానికి అవకాశం ఉండదు. ఎవరున్నారు అలాగా? ధనవంతుడు లాజరు కథలో మారు మనసు లేని ధనవంతుడు ఎంత బాధ అనుభవిస్తున్నాడో ఆ స్థితి తనకే తెలిసిదా. అప్పుడు లోపల పోయిన తర్వాత అన్నాడు, నా భూమి మీద 5 సహోదరులు ఉన్నారు, అమ్మో వాళ్ళు ఈ వేదనకరమైన స్థలం రాకోకుండా నువ్వు వారిని ఎట్లాగైనా తప్పించాలి. కాబట్టి ఈ గ్రంథం మాట్లాడు. ప్రియమైన దేవుని పిల్లలారో జాగ్రత్తగా ఆలోచించండి. నశించిపోయేటువంటి ప్రమాదము ప్రాముఖ్యంగా ఉంది. కావున జాగ్రత్త పడాలి. మారు మనసు. మారు మనసు క్రైస్తవ జీవితంలో కేంద్రం. బాప్టిజం పొందకముందు ఉన్నటువంటి జీవితం, బాప్టిజం పొందిన తర్వాత కూడా మనం ఆయన కన్నులు ఎదురు చేసే ప్రతి పాపం, ప్రతి చెడుతనం, ప్రతి హేమైన క్రియ, ప్రతి అక్రమం, ప్రతి బుద్ధి, దాన్ని మార్చుకోవాల్సిన అవస్థ ప్రాముఖ్యంగా వస్తుంది. బుద్ధి మార్చుకోవటం అంటే సింపుల్గా మన భాషలో చెప్పండి, చిన్నది అంటే జనరల్గా అందరికీ ఉన్నట్టే ప్రభుత్వం అంటే లంచం తీసుకోకూడదు, మా ప్రభుత్వం లంచ నిర్మూలన చేస్తుంది, ఏం లేదు. అక్కడ లంచం తీసుకోకుండా ఉండాలి అనేది ఎక్కడ పుట్టాలా? హృదయంలో పుట్టాలి, ప్రతి మనిషిలో పుట్టాలి. ఆ మనిషిలో పుడితే ఆటోమేటిక్గా రాజ్యం సుభిక్షంగా ఉండే అవకాశం.
కాబట్టి లంచం తీసుకోకుండా ఉండటం. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా 4 వంతులు తీసుకున్నానో దాన్ని 4 వంతులు తిరిగిస్తాను అన్నాడే, అదే అనమాట వాస్తవానికి జీవితం. రాహాబుందే అంత ప్రవర్తన దిద్దుకుంది పూర్తిగా. నినివే ప్రజలు ఉన్నారా, వాళ్ళు దుర్మార్గతను విడిచిపెట్టారంతే. ఈనాడు మనం కూడా అలా జీవితం గడిపితే నువ్వు దేవునికి పెద్దగా బతిలాడాల్సిన పని లేదు. దేవుడే నీ పట్ల జోక్యం తీసుకుంటావు. నువ్వు పెద్దగా బతిలాడాల్సిన పని ఉండదు. నాయనా నా అక్కలు తీర్చు, నాకు సహాయం చేయి అని అంటాను లేదు. నీ పనివాళ్ళలో ఒక పనివాడిగా ఉంటాను అని అన్నా అనే పరిస్థితికి వచ్చి, ఆయన పనివాడలే ఒకడు కాదు, నువ్వు నా కుమారుడివే అంతే సంగతి. అది దేవుని జోక్యం, ఆయన దేవుడే చూసుకుంటాడు. కాబట్టి నిన్ను హెచ్చించేవాడు, నీకు అన్ని కృప చూపించేవాడు, నిన్ను ఆదుకునేవాడు, నీ సమస్తమైన అవసరం తీర్చేవాడు, తనతో పాటు పాలువాడిగా ఉంచుకునేవాడు దేవుడు. అలాంటి స్థితిని మనం కలిగి ఉండాలని నాడు క్రైస్తవ జీవితంలో మారు మనసు కీలకమై ఉన్న కారణాన ఎక్కడ మనం దిద్దుబాటు చేసుకోవాలి, ఎక్కడ మనం వదులుకోవాలి, ఎక్కడ వాటిని తొలగించుకోవాలి, ఎక్కడ మనము ప్రత్యేకంగా తిరిగి రావాలి, ఆ విధంగా మనం జీవితాలు దిద్దుబాటు చేసుకొని దేవుని కన్నులు ఎదుట దేవుని ప్రభు పాత్రమై ఉండాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అందరికీ ప్రార్థన చేసుకుందాం. సహోదరులు సంసోను గారు ప్రార్థన చేయాలని వారిని కోరుతున్నాం.